విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్లోని దాబా కోట్ల సెంటర్లో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా ఆ రాయి సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. కొద్దిసేపటికి సీఎం జగన్ మళ్లీ యథావిధిగా బస్సు యాత్ర కొనసాగించారు. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్లోని దాబా కోట్ల సెంటర్లో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా ఆ రాయి సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. కొద్దిసేపటికి సీఎం జగన్ మళ్లీ యథావిధిగా బస్సు యాత్ర కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కార్తీక్, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు అల్లరి మూకలు, తెలుగుదేశం పార్టీ పంపించినటువంటి రౌడీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడికి ప్రయత్నం చేశారు. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. విజయవాడ నగరంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి ఒకవైపు భారీ వర్షం తర్వాత జన ప్రవాహం ఏ విధంగా ఉండబోతుంది, విజయవాడ నగరంలోకి ప్రవేశించినప్పుడు కూడా పెద్ద ఎత్తున బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశారు. ఒక రాయి విసిరారు. ప్రధానంగా దీనిపైన చాలా వేగంగా ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాకింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన క్యాట్ బాల్తో దాడి చేసినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రౌడీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి దాడిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాయి తగలడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడమ కంటి కనుబొమ్మ పైన గాయమైంది. ఎడమ కంటి కనుబొమ్మ నుండి రక్తస్రావం కూడా జరిగింది స్వల్పంగా. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి సైతం కూడా గాయం జరిగింది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డికి బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సు యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఏదైతే గుంటూరు జిల్లా నుండి విజయవాడలోకి ప్రవేశించారు, వారధి మీద నుండి విజయవాడలోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున జన ప్రవాహం సాగుతుంది. ఈరోజు ఇప్పుడు నేనున్నది కూడా రైట్ నౌ రామవరపాడు దగ్గర ఉన్నాం. ఇది విజయవాడ నగరానికి సంబంధించిన అవుట్స్కట్స్, ఇది గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ రోడ్డు మీద ఇదే తరహాలో మొత్తం దారి పొడవునా కూడా అటు విజయవాడ తూర్పు నియోజకవర్గమైనా, సెంట్రల్ నియోజకవర్గమైనా, విజయవాడకి సంబంధించినటువంటి వెస్ట్ నియోజకవర్గం 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం పట్టారు. జనం ప్రభంజనం అనేది ఏ విధంగా ఉంటుంది, విజయవాడ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఈ తరహా బస్సు యాత్ర జరిగినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అంత పెద్ద ఎత్తున సూపర్ సక్సెస్ అయింది. అది చూసి వారవలేక, ఆ జనాదరణ చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ జీవితంలో ఎప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా రానటువంటి, కనీసం కని విని ఎరిగినటువంటి రీతిలో విజయవాడ నగర ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడికి తెగబడ్డారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సులో ఆ వేలాది మంది ప్రజల మధ్యలోకి రోడ్ షోగా వెళ్తున్నప్పుడు ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా విష్ చేస్తూ, కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి వచ్చే వాళ్ళని నేరుగా ఆయన కలుస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ దాడి జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన క్యాట్ బాల్తో దాడి చేసినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు అధికారులు కూడా. ఎందుకంటే చాలా వేగంగా ఆ రాయి వచ్చి తగిలింది. వేగంగా తగడం వల్ల కనుబొమ్మ పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడమ కంటి కనుబొమ్మ పైన గాయమైంది. అదేవిధంగా పక్కనే ఉండే ఆ రాయి మళ్ళీ ఆ వైఎస్ జగన్మోహన్తో పాటు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా తగిలింది. వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఎడమ కంటికి కూడా
గాయమైనటువంటి పరిస్థితి. గాయమై రక్తస్రావమైన నేపథ్యంలో వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడే ఉన్నటువంటి ఆ వైద్యులు, అందుబాటులో ఉన్నటువంటి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన బస్సు యాత్రను ఆపలేదు. ఎదురు చూస్తున్నటువంటి జనాన్ని కలవడం కోసం, తనకి ఇవాళ ఉదయం నుండి కూడా స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను కలవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను కొనసాగిస్తున్న పరిస్థితుంది. సో చాలా స్పష్టంగా ఇందులో ఒకటే అర్థమవుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ప్రజాదరణ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున జనం ఆ ప్రభంజనాలాగా వెంట నడుస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సులో ప్రయాణిస్తుంటే ఆ వెంట పరుగులు తీస్తున్నట్టు పరిస్థితుంది. సభల్లో కానీ రోడ్ షోల్లో కానీ ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాల పరిపాలన అందించిన తర్వాత ప్రజల్లోకి ఇలా బస్సు యాత్ర ద్వారా వచ్చినప్పుడు ఎప్పుడు ఎవరికి రానటువంటి రెస్పాన్స్ అనేది ఇప్పుడు వస్తుంది. మరీ ముఖ్యంగా విజయవాడ నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏదో తమ సొంత అడ్డాగా భావించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఆదరణ ఉండదు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి అడుగు పెట్టినప్పటి నుండి విజయవాడ పార్లమెంట్లో ఎన్టీఆర్ జిల్లాలో తొలి అడుగు పెట్టినప్పటి నుండి కూడా దాదాపుగా కేవలం విజయవాడ నగరంలోని ఎక్కడైతే వారధి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత భగత్ సింగ్ నగర్ చేరుకోవడానికి దాదాపుగా 4 గంటల పాటు రోడ్ షో జరిగింది. అంత పెద్ద ఎత్తున జనం వచ్చారు. సో ఈ నేపథ్యంలో అది చూసి వారోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన రాయి విసిరారు కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటికి గాయమై రక్తస్రావం అయినప్పుడు వెంటనే ప్రాథమిక చికిత్స పొందిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర మాత్రం ఆపలేదు. ఆ గాయం అయినప్పటికీ కూడా ప్రాథమిక చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. మరి కాసేపట్లో ఇప్పుడు నేనున్నటువంటి రామవరపాడు ప్రాంతానికి కూడా రాబోతూ ఉన్నారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధి పూర్తి చేసుకుని మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోకి ఎంటర్ కాబోతున్నారు. ప్రస్తుతం సతీష్ 1 మినిట్ మన ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. సో ఆయన అడిగాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇస్మాయిల్, ప్రజెంట్ అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంది? ఒక టీడీపీ ఇలాంటి దాడికి దిగబడింది అని చెప్పి వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాం వెర్షన్. కానీ అక్కడ ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసి ఇలాంటి నీచ రాజకీయాలకు దిగజారడం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా మనం ఉదయం నుంచి చూసుకున్నా కానీ మధ్యాహ్నం తర్వాత విజయవాడలో జరిగినటువంటి ఒక భారీ రోడ్ షోని చూసాము. ప్రతి పాయింట్ కావచ్చు, అది సింగ్ నగర్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఏరియా ఆటో నగర్ కావచ్చు, ప్రతి ప్రాంతంలో కూడా విపరీతంగా భారీగా జనాలు వచ్చినటువంటి ఏరియా. సో ఈ నేపథ్యంలోనే సింగ్ నగర్ ప్రాంతంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి టైంలో ఆయన రూఫ్ పైన ఉన్నారు. బస్సు రూఫ్ పైన ఉన్నటువంటి అభివాదం చేసి ఒక గజమాల వేసిన తర్వాత అక్కడ గజమాల పక్కకు జరిగినటువంటి టైంలో చీకటి నుంచి ఈ దాడి జరిగినట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే దాడి జరిగినటువంటి తీరుని చూస్తే చాలా ఫాస్ట్గా, అంటే చాలా వేగంగా వచ్చినటువంటి ఫోర్స్గా వచ్చినటువంటి రాయి జగన్మోహన్ రెడ్డి కనుబొమ్మను తాకినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా గాయమైనటువంటి పాయింట్ను కూడా మనం చూస్తున్నాం. అయితే చాలా ఫోర్స్గా వచ్చినటువంటి రాయిని మనం క్యాటర్ బాల్ కావచ్చు, లేకుంటే కొన్ని చోట్ల దాన్ని పంగలకర్ర అంటారు, కొన్ని చోట్ల దాన్ని గులేర్ అంటారు. ఇటువంటి దాంతో చాలా ఫోర్స్గా దాడి చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా అటాక్ జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది. రెండో విషయం, పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి కంటికి గాయమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దాడి జరగగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ముఖ్యమంత్రిని బస్సు లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తున్నటువంటి మొత్తం సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ డెఫినెట్గా ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సీఎం సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా జనాలు ఉంటారు, సీఎం సెక్యూరిటీ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఏ పాయింట్కి వచ్చిన తర్వాత దాడి జరగాలనేటువంటిది ప్లాన్ చేసి దాడి చేసింది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు రాయి విసిరినా కానీ అంత పైకి, అంటే అంత దూరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు చేరడం అనేటువంటిది సాధ్యం కాని సిచ్యువేషన్. కాబట్టి ఒక క్యాటర్ బాల్తోని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దాడి చేశారు అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి యాత్రను విజయవాడలో ఈ స్థాయిలో ఏదైతే బస్ యాత్ర జరుగుతుందో, ఈ స్థాయిలో రోడ్ షో జరుగుతుందో, ఆ రోడ్ షో చూడలేక తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక పెద్ద అటాక్, నేను చాలా పెద్ద బ్రేకింగ్ చెప్తున్నాను, ముఖ్యమంత్రి మీద, సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. పొలిటికల్గా ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, పొలిటికల్గా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి మూవ్మెంట్ కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ర్యాలీ నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఈ దాడి చేశారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. నాతో పాటు సతీష్ కూడా ఉన్నారు. సో డెఫినెట్గా ఈరోజు విజయవాడలో
ఏదైతే ఒక భారీ జనసందము ప్రజానేతతోని ఏదైతే ఒక భారీ జన ప్రవాహం కదిలిందో దాన్ని చూడలేక ఈ దాడి చేశారు అనేటువంటిది ఫస్ట్గా మనకు అందుతున్నటువంటి రిపోర్టు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏదైతే సింగ్ నగర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వచ్చిన తర్వాత ఆయన బస్సు పైన ఉన్నారు, ప్రజలకు అభివాదం చేశారు. అభివాదం చేసిన తర్వాత ఆయనకు ఒక గజమాల ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. గజమాల స్వీకరించిన తర్వాత ఆయన ముందుకు కదులుతున్నటువంటి టైంలో సడన్గా కొన్ని రాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టేజ్ ఉందో, ఏదైతే ఒక కంపార్ట్మెంట్ లాగా పైన ఏర్పాటు చేశారో పూర్తిగా బస్సు మీద ఉన్నటువంటి స్టేజ్ మీదకి ఉన్నటువంటి వాళ్ళకు పూర్తిగా రాళ్ళు వచ్చి తలిగాయి. ఆ టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన ఎడమ కంటి మీద మనం చాలా స్పష్టంగా గాయాన్ని చూడొచ్చు. ఒక రాయి ఫోర్స్గా బలంగా వచ్చి తాకింది. దాంతో ఆయన ఒక్కసారిగా తనకి ఏం తగిలిందనేటువంటి చేతితో చూసుకున్నారు. ఆ తర్వాత బ్లడ్ బయటికి వచ్చింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను బస్సు లోపల తీసుకొచ్చారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ రాళ్ళు అనేటువంటిది ఒకేసారిగా పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా తాకింది, ఆయన కట్టికి గాయమైంది. సో ఎంత ఫోర్స్గా వచ్చింది రాయి, ఏ విధంగా తాకింది అనేటువంటిది మనం చూడొచ్చు. ఈ మొత్తం జరిగినటువంటి ఈ మొత్తం ఏదైతే ఘటనాక్రమాన్ని లేకుంటే జరిగినటువంటి ఈ మొత్తం దాడిని చూస్తే డెఫినెట్గా ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి అని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ ఏరియాకి వస్తారని తెలుసు. ఎట్ ద సేమ్ టైం దాడి ఆ రాయి తగిలినటువంటి ప్రాంతాన్ని చూసుకుంటే తగిలినటువంటి విధానం ఎంత ఫోర్స్గా అది గాయం చేసిందో మనం చూస్తే చాలా స్పష్టంగా Yes, right. ఆయన తలకు సంబంధించి ఆ గాయం అనేటువంటి మార్క్ ఇంకా చాలా స్టిల్గా కనిపిస్తుంది. సో దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అయితే డెఫినెట్గా జరగబోతుంది. బట్ ఒక్క మంచి విషయం ఏంటంటే ఈ మొత్తం దాంట్లో డెఫినెట్గా చిన్న గాయంతో ఈ ప్రమాదం తప్పింది అనేటువంటిది డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట.